ఏమైంది శైలు? నా చెప్పులు కనిపించడం లేదు బాలు. ఎక్కడికి పోతాయి శైలు? ఎక్కడ ఉంటాయి? వెళ్ళి చూడు. సలహా ఇచ్చే బదులు సాయం చేయొచ్చు కదా. సరే. బంగారం లాంటి చెప్పులు పోయాయి. ఏయ్, చిన్న విషయానికి ఎందుకు అంత ఫీల్ అవుతావు? అయినా గుళ్ళో చెప్పులు పోతే మంచిదేలే, మనకు పట్టుకున్న దరిద్రం పోతుంది. ఏ బాలు, అవిగో చెప్పులు. అయితే మళ్ళీ దరిద్రం పట్టుకుంటుందా? ఏయ్, నిన్ను వెళ్ళి తెచ్చుకోపా. శైలు, శైలు, నీకేం కాలేదుగా? ఎందుకు ఏడుస్తున్నావు శైలు? నాకేం కాలేదు కదా. రక్తం వస్తుంటే ఏం కాలేదంటావేంటి? అసలు వాడు మన మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడు? ఎవడో చైన్ స్నాచర్ అయి ఉంటాడులే. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం, పద పద. బామ్మగారు, మీకెందుకు ఇవన్నీ? నేను చేస్తానుగా. నీ వంట తిని ఎక్కడ శ్రమ పడాల్సి వస్తుందోనని శ్రమ తీసుకొని మరీ వంట చేస్తున్నాను. బామ్మగారు,
నన్నేమని అనండి కానీ నా వంటలు ఏమనొద్దు. ఎందుకంటే మా ఊర్లో నన్ను ఏమని పిలిచేవారు తెలుసా? భీముడు అనేవాళ్ళు. నీ వండేతనం చూసి కాదురా, నీ ఆకారం చూసి అనేవాళ్ళు. వంట సిద్ధమైంది, అన్ని డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయి. బాలు శైలు వచ్చే టైం అయింది. అలాగే బామ్మగారు. ఎరా నరసింహం, ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? ఓసారి ఫోన్ చేసి కనుక్కో. వద్దు బామ్మ, అన్నయ్య వదిని తీసుకుని గుడి నుంచి ఏ పార్కో సినిమాకో వెళ్ళుంటారు. అంతేనంట. సరే గాని వచ్చి కూర్చో బామ్మ. ఏమైందిరా? ఈ గాయం ఏంట్రా? ఏం లేదు నాన్న. ఏమీ లేదంటావేంట్రా గాయమైతే? అది గుడి నుంచి బయటకు వస్తుంటే ఒకడు మా మీద కత్తితో దాడి చేశాడు మామయ్య. దాడి చేశాడా? ఎవడ్రా వాడు? తెలీదు మామయ్య. వాడికెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద దాడి చేస్తాడా? రారా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నాన్న ఆగు, వద్దని చెప్తున్నానుగా. నీ రక్తం కళ్ళ చూసిన వాడిని వదిలేయమంటావేంట్రా? వాడేదో పగ పెంచుకుని చేయలేదు బామ్మ, జస్ట్ చైన్ స్నాచర్ అంతే. నేను అడ్డం వచ్చానని భయపడి కట్ చేశాడు. చైన్ స్నాచర్ అయితే వదిలేస్తావా? నాన్న, ఇప్పుడు మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాడికేం ఉరి శిక్ష వేయరు. జస్ట్ ఫైన్ వేసి మహా అయితే ఓ 4 రోజులు జైలు శిక్ష వేస్తారు. వాడు రిలీజ్ అయి బయటకు వచ్చి ఆ కోపంతో శైలుని ఏదైనా చేస్తే మనం అందరం కూర్చొని ఏడవాలి. అన్నయ్య చెప్పింది కూడా నిజమేనా అన్న? అసలే వదిన ప్రెగ్నెంట్, ఈ టైంలో ఇలాంటివన్నీ అవసరమా? పుట్టినరోజు నాడు ఇలా జరిగిందేంట్రా భగవంతుడా? ఏంటి మేడం గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమైంది శైలు? నాకు భయంగా ఉంది బాలు. నీకు భయమా? మన పెళ్ళవక ముందు నువ్వు ఎలా ఉండేదానివి? మగాన్నని కూడా చూడకుండా నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేదానివి. అప్పుడే మర్చిపోయావా? అది కాదు బాలు, నీకేమైనా అయ్యుంటే. ఏం కాలేదు కదా. అయినా వాడు ఆఫ్టర్ ఆల్ చైన్ స్నాచర్, నన్నేం చేస్తాడు? బాలు, నీకది చిన్న విషయమే కావచ్చు, కానీ నీ భార్యగా, ఒక సగటు ఆడదానిగా అది నాకు చాలా పెద్ద విషయం. అబ్బా, దాని గురించి వదిలే. నాకు ఫుల్గా ఆకలేస్తుంది. చెయ్యి తెగింది కదా, ఉదయం నుంచి సరిగా అన్నం కూడా తినలేదు. నువ్వు తెగిన చెయ్యినే చూస్తున్నావు గాని కాలిని కడుపుని చూడట్లేదు. ఆకలేస్తుంది, నువ్వు తినిపించవా?
నేనే బదులుగా నీడగా తోడుగా అండగా నీడగా తోడుగా అండగా. శైలు, నీకు నేనంటే ఎంత ఇష్టం? బోలెడంతా. అంటే ఈ సృష్టి వైశాల్యం ఎంతో తెలుసా? అదెలా తెలుస్తుంది? అది అనంతం. నీ పైన ప్రేమ కూడా అంతే అనంతం. మరి మనకు పుట్టబోయే బిడ్డంటే ఎంత ఇష్టం? నువ్వెంత ఇష్టమో పుట్టబోయే బిడ్డ కూడా అంతే ఇష్టం. ఆ, మరి మా ఇద్దరిలో ఎవరెక్కువ అంటే అప్పుడేం చెప్తావు? బాలు, ప్రతి ఆడదానికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరంటే ఇష్టం. చిన్నప్పుడు నాన్న అంటే ఇష్టం, కొంచెం పెరిగాక అమ్మ మీదకు షిఫ్ట్ అవుతుంది, పెళ్ళయ్యాక భర్త మీదకి, పిల్లలు పుట్టాక వాళ్ళ మీదకి. అలా అలా వాళ్ళ ఇష్టాలు మారుతూ వస్తాయి. కానీ చావు చివరి అంచుల్లో ఉన్నప్పుడు ఈ జీవిత ప్రయాణంలో ఇంతమందిని దాటొచ్చావు కదా, అందరిలోకెల్లా నీకెవరంటే ఇష్టం అంటే ఏ మాత్రం ఆలోచించకుండా భర్త అనే చెప్తుంది. ఏ బంధమైనా ఏదో ఒకరోజు తెగిపోక తప్పదు, విడిపోక తప్పదు. మనల్ని కన్నవాళ్ళైనా మనం కన్నవాళ్ళైనా ఏదో ఒకరోజు వదిలి వెళ్ళక తప్పదు. కానీ ఒక్క భార్య భర్తల బంధం అది ఏర్పడినప్పటి నుంచి చివరి శ్వాస విడిచేదాకా తోడుగా నీడగా పక్కనే ఉంటుంది. ఏ భార్యకైనా భర్త కన్న బిడ్డతో సమానం. ఎంతమంది పిల్లలు పుట్టినా భర్త స్థానం గుండెల్లోనే ఉంటుంది. అదెప్పటికీ మారదు. మా అమ్మ దూరమైందని అనుక్షణం బాధపడేవాణ్ణి. అందుకే పుట్టబోయే బిడ్డలో అయినా మా అమ్మని చూసుకుందాం అనుకున్నా. కానీ ఆ దేవుడు భార్య రూపంలో మా అమ్మ ప్రేమను నాకు అందించాడు. లవ్ యూ శైలు.
ఏంటి బాలు, ఇంకా నిన్న గుడి దగ్గర జరిగిన అటాక్ గురించి ఆలోచిస్తున్నావా? ఎంతసేపని దాని గురించి ఆలోచిస్తావు? గతం గతహ అన్నారు పెద్దలు. నువ్వు ఆలోచించాల్సింది నెక్స్ట్ అటాక్ ఎక్కడ జరుగుతుంది, నీ భార్యను ఎలా కాపాడుకోవాలి అన్నదాని గురించి ఆలోచించాలి. రై నిన్ను బాలు, అరిస్తే గొంతు అరిగిపోవడం తప్ప నీ కొరిగేది ఏమీ లేదని నీకు కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా చిన్న పిల్లాడ్లా సిల్లిగా బిహేవ్ చేస్తావేంటి? అయినా బాలు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నిన్న నువ్వు నన్ను అడ్డుకున్న పద్ధతి అదిరిపోయింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అటాక్ చేస్తే నువ్వు నీ భార్యని కాపాడుకుంటావో లేదో అని చిన్న టెస్ట్ పెట్టా. డిస్టింక్షన్లో పాస్ అయ్యావు. అందుకే నెక్స్ట్ అటాక్లో కాస్త డోస్ పెంచుదాం అనుకుంటున్నాను. కనీసం ఈసారైనా నువ్వు ఫెయిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా. గుడ్ లక్ మిస్టర్ బాలు. రై మేము నీకేం అన్యాయం చేసాంరా? ఎందుకని మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు? నో నో, వార్నింగ్స్ అయినా ఆన్సర్స్ అయినా నాకివ్వాలనిపిస్తేనే ఇస్తాను. రై హలో, హలో సార్. హలో బాలు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సారీ, నిన్న విష్ చేద్దామంటే కుదరలేదు. ఇట్స్ ఓకే సార్. అదేంటయ్యా, నేను ఇంత ఎనర్జెటిక్గా విష్ చేశాను, నువ్వేంటి అంత నీరసంగా రిప్లై ఇచ్చావు? ఏం లేదు సార్, చిన్న ప్రాబ్లమా? ఏంటది? ఏనైతేనే నాకు హెల్ప్ చేయగలరు. బాలు చెప్పయ్యా, నా ప్రాజెక్ట్ కోసం ఎంత హెల్ప్ చేసావు? నా వల్ల అయితే నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్. ఆల్వేస్ వెల్కమ్ బాలు. థ్యాంక్ యూ సార్. ఏంటి శైలు, జుట్టుతో యుద్ధం చేస్తున్నావు? జడ వేసుకుందామని గంట నుంచి ట్రై చేస్తున్నా, కుదరట్లేదు. శైలు, జడ ముడి వేసుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్. పాతకాలంలో జుట్టుని ముడి వేసుకోకుండా గాలికి వదిలేసే వాళ్ళను ఏమనేవాళ్ళో తెలుసా? ఏమనేవారు? దెయ్యాలు, పిశాచాలు అనేవారు. అంటే ఎన్ని రోజులు నేను జడ వేసుకోలేదు కదా, నన్ను కూడా దెయ్యమంటావా? చచ్చ, నీ గురించి కాదు శైలు, ఏదో జనరల్గా అన్నాను. నాకు అలాంటివి పెద్ద పట్టింపు ఉండదని నీకు తెలుసు కదా. సరే కాని కబుర్లు చెప్పకు, కొంచెం సాయం చేయొచ్చు కదా. అలాగే. ఏంటలాగే? చేతికి గాయం పెట్టుకుని ఎలా వేస్తావు? అంతే కదా శైలు, ఏం పర్లేదు, నేను వేస్తానులే. భర్తవు కాబట్టి అలాగే అడుగుతాను. నువ్వు నీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి? నువ్వు ఎలాగైతే భర్త అనే చనువుతో సాయం చేయడం ఎలాగో నేను కూడా అంతే. నా భార్య మీద ప్రేమతో ఎంత కష్టమైనా సరే సాయం చేయాలి అనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? అది కాదు బాలు. ఏది కాదు? నువ్వులే, ముందు నువ్వు లే చెప్తాను. ఇటువు, అక్కడ పెట్టు, కూర్చో. ఇదిగో ఈ అద్దం పట్టుకో. ఓయ్, ఏంటి ఆగిపోయావు? ఏమైంది? ఏదో మిస్ అవుతుంది. ఏంటది? ఇలాంటి సీన్లో ఓ మంచి మెలోడీ మ్యూజిక్, స్లో మోషన్లో నువ్వు నన్ను చూడ్డం, ఇంకాస్త స్లోగా నేను నిన్ను చూడ్డం,
ఇలాంటి ఎఫెక్ట్ ఉంటే ఎలా ఉంటుంది? అది సినిమాల్లోనే సాధ్యమవుతుంది, రియల్ లైఫ్ లో కాదు. మనం ఓ 10% ట్రై చేద్దాం. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. హలో మిస్టర్ అజ్ఞాతవాసి, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఏంటి బాలు, గొంతులో వణుకుపోయి గుండెల్లో ధైర్యం వచ్చింది? మతిపోయిందా లేక నేను చెప్పింది మర్చిపోయావా? ఆ రెండు కాదు, నువ్వు ఏమీ చేయలేవని అర్థమైంది. ఎలుక సింహం బోన్లోకి ఎన్నిసార్లైనా దొంగచాటుగా పోగలదు, కానీ ఏదో ఒక్కసారి దాని కంట్లో పడుతుంది. ఒకే ఒక్క దెబ్బ చచ్చి ఊరుకుంటుంది. నువ్వు ఎవరో తెలియనంత వరకే నీ ఆటలు సాగేది. ఇప్పుడు నీ గురించి పూర్తి వివరాలు నాకు తెలిసిపోయాయి. ఇక నువ్వు నన్నేమీ చేయలేవు.